ఇవాళ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హాజరు కావాలని ఈడీ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఈఓ కంపెనీకి హెచ్ఎండిఏ నిధులను ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా బదిలీ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలు ఉన్నారు. వారిద్దరి స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ ను విచారించబోతున్నారు. ఇవాళ ఎట్టకేలకు ఇటు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇవాళ కేటీఆర్ విచారణకు ఏ సమయంలో హాజరవుతారు? దాని గురించిన అప్డేట్స్ ఏంటి? ఈడీ విచారణకు ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ రాబోతున్నారు. ఇప్పటికే మొదటిసారి నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన కోర్టు తీర్పు నేపథ్యంలో నేను రాలేకపోతున్నానని చెప్పేసి ఈడీకి మెయిల్ ద్వారా సమాచారం అందించడంతో వాళ్ళు ఈరోజు హాజరు కావాలని చెప్పేసి రెండో నోటీసు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈడీ బిఎల్ఎన్ రెడ్డితో పాటు అరవింద్ కుమార్కి సంబంధించిన స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. అసలు నిధులు ఎలా చెల్లించారు, ఫెమా ఉల్లంఘనలు ఎలా జరిగాయి, అసలు ఆర్బీఐ రూల్స్ ఎందుకు పాటించలేదనే దానిపై ఇద్దరిని కూడా ప్రశ్నించి వారి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. దాదాపు ఒక్కొక్కరిని 9 గంటల పాటు విచారించింది. ఎందుకంటే బిఎల్ఎన్ రెడ్డిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8:30 వరకు కూడా విచారించడం జరిగింది. అరవింద్ కుమార్ని కూడా దాదాపు 9 గంటలు ఈడీ విచారించింది. ఈరోజు కేటీఆర్ 10:30కి ఈడీ కార్యాలయానికి విచారణకు రాబోతున్నారు. ఈడీ అధికారులు కూడా కేటీఆర్ని విచారించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే అనేక ఆధారాలు ఇప్పటికే ఈడీ సేకరించడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో పాటు హెచ్ఎండిఏ నుండి, అదేవిధంగా ఏసీబీ ఇప్పటివరకు దర్యాప్తు చేసినటువంటి వివరాలన్నిటిని కూడా ఈడీ లేఖ ద్వారా పూర్తి ఆధారాలు సేకరించడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి కేటీఆర్ రాబోతున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈడీ గేట్ కూడా క్లోజ్ చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఎవరైతే లోపలికి ఆఫీసర్స్ కానీ లోపల టూరిజంకి సంబంధించిన ఎంప్లాయీస్ మాత్రమే అలో చేస్తున్నారు. మిగతా వారందరినీ కూడా బయటే ఉంచడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ వచ్చే సమయంలో కార్యకర్తలు, ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే పోలీసులు కూడా, ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా రావద్దని చెప్పేసి కూడా ఇప్పటికే ఆంక్షలు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఈడీ విచారణకు హాజరైన తర్వాత కేటీఆర్ను అనేక ప్రశ్నలు అడగనున్నారు ఈడీ అధికారులు. ఎందుకంటే ఆర్బీఐ రూల్స్ ఎందుకు పాటించలేదు, దానికి సంబంధించి విదేశీ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బులు చెల్లింపే సమయంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోలేదు, ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా మీరే నిర్ణయం తీసుకొని ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించారు అనే దానిపై కూడా పూర్తిగా విచారించనున్నారు. మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, ఎందుకంటే లండన్లో ఉన్న ఈ ఫార్ములా కంపెనీకి సంబంధించి ఆపరేషన్స్ లిమిటెడ్కి సంబంధించి కంపెనీకి డబ్బులు బదలాయించారు. ఆ డబ్బులు చివరిగా ఎక్కడికి వెళ్ళాయనే దానిపైనే ఈడీ ఇప్పుడు ఫోకస్ చేయబోతుంది. ఎందుకంటే ఆర్బీఐ నిబంధనలు ఉన్నప్పుడు వాటికి అనుమతి తీసుకొని డబ్బులు బదలాయించాలి, కానీ హడావుడిగా డబ్బులు బదలాయించడం పైన ఎందుకు అలా చేశారనే దానిపై కూడా ఇప్పుడు ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగి విదేశ కంపెనీ నుంచి మిగతా చోటు నుండి మళ్ళీ డబ్బులు ఏమైనా మనీ లాండరింగ్ ద్వారా తీసుకున్నారనే దానిపైనే ఈడీ ఇప్పుడు ఫోకస్ చేయబోతుంది. ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ని ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం కనబడుతుంది. మరికొద్దిసేపట్లో అంటే 10:30కి ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకుంటారు. ఆ తర్వాత ఆయన సుదీర్ఘంగా విచారించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికి సేకరించిన ఆధారాలన్నిటిని కూడా ఆయన ముందుంచి దాదాపు 30 నుంచి 40 ప్రశ్నల వరకు కూడా అడిగేందుకు ఈడీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.